హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగైన్ ఐఎమ్ బ్యాక్. సో ఈ వీడియో వచ్చేసి పార్సల్ వీడియో. సో ఇండియా నుంచి ఒక పార్సల్ వేయించుకున్నాం రీసెంట్గా, అది ఈరోజే వచ్చింది. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఈ పార్సల్ వేసిన ఒక గొప్ప పర్సన్, ఆ గొప్ప పర్సన్ ఏం చేశాడు, ఏం వేసాడు అని చెప్పేసి అని చూపిస్తాను. సో దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు దట్ గొప్ప పర్సన్. అప్పటి నుంచి చాలా కష్టపడి ఓపెన్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అయింది ఇది. లెట్స్ సీ లోపల ఏమైనా ఉంది. ఫస్ట్ బింగో. నాకు మా తమ్ముడికి ఇద్దరికి బింగోస్ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు రాఖీ వస్తుంది కాబట్టి వాడు నా దగ్గరికి వస్తున్నాడు, అందుకే ఎక్కువ ఎక్కువ బింగోలు వచ్చాయి, ఇద్దరికి కావాలి కాబట్టి. బింగో తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కానీ గాలి తీసారు. ఈ గాలి తీస్తే లోపల ఉన్నవి క్రిస్ప్ పోయిద్దిగా. లిటిల్ హార్ట్స్ ఇవి మాకు దొరుకుతాయి, బట్ ఇట్స్ ఓకే. ఇది భరత్ ప్యాకెట్. ఇది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, నాకు ఇది చాలా ఇష్టం. ఈ పార్సల్ వేసినప్పుడు మా మమ్మీ వాళ్ళు లేరు, సో అందుకే మా మామ వేశాడు ఈ పార్సల్. మా మామ పట్టుకొని చేశాడు, నాకు ఇష్టము అని చెప్పేసాను. ఇప్పుడు ఈ వీడియోలో మమ్మీ చూస్తుంది ఇవన్నీ వచ్చాయని. మొత్తం సెట్ వేసాను. మ్యాగీస్, మా తమ్ముడికి మ్యాగీలు ఇష్టం, వాడి కోసం మ్యాగీస్. మంచ్ మంచ్ మంచ్. నేను మంచ్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్. ఇండియాలో చాలా తింటుండే, ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఇవి ప్యాకెట్లు ఉంటుండే. ఇప్పుడు మనకి ఇక్కడ దొరకట్లేదు, అందుకే ఇవి కూడా వేపించుకున్నాను. మక్క చూడవ నాకు చాలా ఇష్టం. ఇది నా దగ్గర బాలాజీ స్వీట్ హౌస్ ఉంటుంది, దాంట్లో బాగుంటుంది. ఇది నాకు వస్తుంది. మా అమ్మమ్మ అండ్ మా మామ ఇద్దరు కలిసి వేసిన పార్సల్ ఇది. నేను దీనికోసం వెయిటింగ్ అండి. ఇంట్లో ఫ్యామిలీ ఎవరో ఏ ట్రిప్కి వెళ్ళినా ఫస్ట్ వచ్చేది అటుకులు చేసుకొని తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మా తమ్ముడు చాలా ఇష్టం కాబట్టి ఇది మా మమ్మీ చేయలేదు, మా మామ మా అమ్మమ్మ ఇద్దరు కలిసి చేస్తారు. ఇది చెప్తాను ఎట్లుందండి. అస్సలు బాగాలేదు, నాకు నచ్చలే ఇది. ఇవి ఎంత బాగాలేవు అంటే అసలు కుక్కలు కూడా తినవు అవి, కానీ ఇప్పుడు మేము తినాల్సి వస్తుంది, అంత బాగా చేస్తారు మా మామ. బాగుంది. చకోడీస్ మా తమ్ముడికి ఇష్టం, కానీ ఆయన ఎందుకు తినేసారు. ఇప్పుడు ఏమా గులాబ్ జామ్ ప్యాకెట్స్, మా తమ్ముడు వస్తున్నాడు అని చెప్పాను కదా, సో వాడి కోసం గులాబ్ జామ్. నేను కూడా తింటాను అనుకున్నా, అది వేరే విషయం, కానీ పెద్ద వేసాడు. కారపూసలు అమ్మమ్మ తీసింది. ఇప్పుడు ఈ వీడియో వాళ్ళందరూ చూస్తారు కాబట్టి తీస్తున్నాం. ఇది కూడా నాకు ఇష్టం. అమ్మమ్మ మంచిగా ఉంది, ఇది మెత్తగా అవ్వలే. దాని ఏమంటారు, క్రిస్పీ తెలుగులో ఏమంటారు, మెత్తగా అవ్వలేదు, బాగానే ఉన్నాయి. నాకు తెలుగులో ఏమంటారు స్ట్రైక్ అవ్వట్లా. ఇవి డేట్స్. నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటాను, సో దానికోసం తెప్పించుకున్నాను. పాలపొడి గైస్, పాలపొడి ఎంతో మందికి ఇష్టం. పాలపొడి నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా తింటుండే, తర్వాత తినడం మానేసా, ఎప్పుడు తినలేదు. 5 years అయిపోయింది ఇప్పుడు తినలేదు, కానీ ఇప్పుడే తెప్పించుకున్నాను నేను. ఇది నాకు అంత చూస్తే తినాలనిపించింది. సో పాలపొడి స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్యాకెట్స్ ఉంటుంది. ఈ లాటీ చాకోపై, ఇది మా తమ్ముడికి. దీనిలో సగం మా తమ్ముడికి ఇష్టమైన ఉన్నాయి. నాకు కావాల్సినది, నాకు ఓన్లీ డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ మాత్రమే దీంట్లో వచ్చింది, మిగతా ఏం లేవు నాకు కావాల్సినవి. ఇది నాకు కావాల్సింది. రాఖీ వస్తుంది కదా, సో రాఖీస్ కూడా తెప్పించేసుకున్నా. ఓకే, దీంట్లో పసుపు కుంకుమ అండ్ ఈ ట్యాగ్ వచ్చింది, బెస్ట్ బ్రో ఎవర్ అని చెప్పేసి. మ్యాగ్నెట్, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో మ్యాగ్నెట్ ఇది. రాఖీస్ ఓన్లీ మా తమ్ముడికే కాదు, అన్నయ్య వాళ్ళకి కూడా రాఖీస్ ఇండియా నుంచి తెప్పించేసాను నేను. ఈ డ్రెస్ రాఖీ రోజు వేసుకుంటాను. చూడాలి, వీడియో అయిపోతే నేను ట్రయల్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంది అని. గీపాక్ స్వీట్. ఇది వచ్చేసి గడక. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? తెలంగాణలో తింటాడు, ఆంధ్రాలో నాకు దీన్ని ఏమంటారో తెలియదు, బట్ గడక పప్పు చారు ఇస్ కాంబినేషన్. ఇది మా అమ్మమ్మ వేసింది, నాకు ఇష్టం గడక చేసుకోవాలని చెప్పేసి వేసింది. ఇప్పుడు ఈ పార్సల్ చాలా ఐటమ్స్ మిస్ అయ్యాయి. మా తమ్ముడు చెప్పిన బిస్కెట్స్ రాలేదు, ఇంకొన్ని వేరే స్టఫ్ కూడా లేవు దీనిలో, అన్నీ మిస్సింగ్. 3 roses చాయ్ పత్తా. మేము వీటిని కారపూస అంటాం, మీరు వీటిని మళ్ళీ వేరే ఏదో అంటారు, నాకు తెలియదు. సో అవి చాయ్లో వేసుకొని తిందామని చెప్పేసి అని తీయించుకున్నాను. ఇది మా పార్సల్ స్టోరీ. అండ్ పార్సల్ వేసింది మా పెద్దమ్మ.
చాలా థ్యాంక్ యూ అమ్మ. కారపూస అయితే బాగుంది, కొంచెం క్రిస్పీ ఉంది. నాకు ఇలా కరకర ఉండాలి, సో కరకరే ఉంది ఇది. ఇన్ని బ్యాగ్లు అటుకులు వేసారు, 2-3 నెలలు తిన్నా అయిపోవన్న అటుకులు వేసారు. బాగుంది, అన్ని బాగున్నాయి. ఈ పార్సల్ అన్నిటితో పాటు నేను మా విష్ణుని ఏమన్నాను, కానీ నేను విష్ రాలేదు. విష్ణు ఎందుకే లేను అని చెప్పాను కదా, మా తమ్ముడు వస్తాడు అని చెప్పేసి. సో వాడు నెక్స్ట్ 2 days లో వాడు వస్తాడు. వాడు వచ్చేలోపు దీంట్లో హాఫ్ ఫుడ్ నేను తినేస్తాను. మళ్ళీ వాడు వస్తే నాకు సరిపోతుంది, అందుకే. అంతే గైస్, బై బై.